ప్రతి ఘట్టంలో అబ్రాహాముని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మాట అదే మాట నడుస్తుంది అంతే. శారాన్ని తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో, డైలాగ్ ఆయనే చూసుకొనును. నిజంగా చూశాడు, క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. అబీమెలెకు రాజు తీసుకొని పోయాడు, వాళ్ళకేం పుట్టిందో ఏమో మరి. లోకంలో ఇంకా స్త్రీలు లేనట్టు పాప ప్రతి ఒక్కడు శారా అబ్రహాం భార్య వెంటబడ్డారు, ఎందుకంటే అంత చక్కనిది ఆమె. ఫరో రాజు తీసుకొని పోయాడు, దేవుడే చూసుకొనును, క్షేమంగా బయటకు వచ్చింది. అబీమెలెకు రాజు తీసుకొని పోయాడు, ఏం చేస్తాడు? దేవుడే చూసుకొనును, క్షేమంగా తీసుకొని వచ్చాడు. నీ భార్య మీద అనుమానమా? ఒక్కొక్క భర్తకు భార్య మీద అనుమానం. ఏడ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నా సరే ఊరకు చూస్తూ ఉంటాడు ఒక భర్త. నేను చెబుతున్నా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? అట్లయితే మనస్ఫూర్తిగా దేవుని చేతికి అప్పగించేసి దేవుడే చూసుకొనును అని.